హలో అండి. నా స్టైల్‌లో మిల్ మేకర్ ఎగ్ బిర్యానీ చేశాను. సూపర్ టేస్టీగా, సూపర్ ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటది. ఎలా చేశాను ఏంటనేది చూపిస్తాను చూసేయండి. అన్నీ అయితే రెడీ చేసి పెట్టేసాను ఇక్కడ. ముందుగా మిక్సీలో జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగాలు, యాలకుబుడ్లు మిక్సీ పట్టుకున్నాను. కొద్దిగా కొద్దిగా వేశాననమాట. తర్వాత అల్లం, తెల్లగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి నేను చెరవ పెట్టేసి ఆయిల్ వేసేసి అందులో కొద్దిగానే పసుపు వేసేసి ఉడికించిన గుడ్లన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని ఇందులో హోల్ గరం మసాలా, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే మనం ఇక్కడ ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలను తురుము వేసుకున్నాను నేను. మీరు కావాలంటే కట్ చేసైనా వేసుకోండి. అది కూడా వేసి బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసాను అనమాట. మీరు చూసుకొని మళ్ళీ వేసుకోండి. ఇక్కడ చూడండి ఇవి మిల్ మేకర్ని ముందుగానే నానబెట్టేసి వాటర్ అంతా పిండేసి వేసేసాను. అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని కారపొడి, ధనియాల పొడి, బిర్యానీ మసాలా ఇది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇందులో పెరుగు కూడా వేసుకోవాలండి. 1 కప్పు పెరుగు వేసాను. అది కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకొని రైస్ అంతా కలిసేలాగా కలుపుకొని తర్వాత ఉడికించిన మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని ఎసరు వేసుకొని ఉడికించుకోవాలి. అంతే. లాస్ట్లో దమ్లో పెట్టే ముందు పైన నేనైతే నెయ్యి వేసానండి. చాలా సింపుల్గా మిల్ మేకర్ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.